హలో, దిస్ ఈజ్ డాక్టర్ శశిధర్, హోమియోపతిక్ ఫిజిషియన్. నేను బిహెచ్ఎంఎస్ డాక్టర్ గుర్రాజు హోమియో మెడికల్ కాలేజ్లో చదువుకున్నాను. గత 22 సంవత్సరాల నుంచి అనకాపల్లి మరియు వైజాగ్లోని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు మీ అందరి ముందుకి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకొని వస్తున్నాము. ఈ యూట్యూబ్ ఛానల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఫస్ట్ బేసిక్గా అవేర్నెస్ అబౌట్ హోమియోపతి. ముఖ్యంగా మన హోమియోపతిక్ స్టూడెంట్స్కి కానివ్వండి, హోమియోపతిక్ లెర్నర్స్కి కానివ్వండి, హోమియో అభిమానులకు కానివ్వండి, ఈవెన్ జనరల్ పబ్లిక్ కానివ్వండి, వాళ్ళందరికీ ఉన్న అపోహలు కానివ్వండి లేదా నాలెడ్జ్ కానివ్వండి, ఇవన్నిటినీ షేర్ చేయడానికి మీ ముందుకి వస్తున్నాను. సో నెక్స్ట్, నాలెడ్జ్ గివ్స్ యూ కరేజ్ అన్నారు. సో నాలెడ్జ్ గివ్స్ యూ కరేజ్ అంటే మన హోమియో స్టూడెంట్స్ ఎస్పెషల్గా ఎవరైతే ఉన్నారో బాగా చదువుకుంటున్నారు, పాస్ అవుతున్నారు, బట్ కానీ ప్రాక్టీస్ చేసే ధైర్యం లేక వేరే స్ట్రీమ్స్కి వెళ్ళిపోవడం మనందరికీ తెలిసిందే. సో ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఆ చదివిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనకి పూర్తి ధైర్యాన్ని ఇవ్వడం లేదు. సో అందువల్లనే వేరే స్ట్రీమ్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని రైట్ వేలో మనం ఛానలైజ్ చేసి ఆ నాలెడ్జ్ని మనం కరెక్ట్గా కనుక తీసుకుంటే ఖచ్చితంగా మనం హోమియోలో సర్వైవ్ అవ్వగలం అనే ధైర్యం మనందరికీ వస్తుంది. సో ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఈ ఛానల్ని స్టార్ట్ చేసాము. సో నెక్స్ట్, వాట్ వీ టీచ్. ఈ ఛానల్లో ఏంటేంటి టీచ్ చేయబోతున్నాం అన్నది కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఫస్ట్ బేసిక్గా మన స్టాల్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో హ్యాన్మెన్ గారు కానివ్వండి, కెంట్ గారు కానివ్వండి, ఎన్ఎం చౌదరి, బోరిక్, బోగర్ అండ్ బోనింగాసన్, ఈబీ నాష్, ఎంబెల్ టైలర్, ఫ్యారింగ్టన్, వీళ్ళందరి బుక్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దురదృష్టం కొద్దీ అవన్నీ కూడా మన బీరువాలకే పరిమితం అయిపోతున్నాయి ఆ బుక్స్ అన్నీ కూడా. సో ఆ బుక్స్లో ఉన్న ట్రెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మనం అందరం తీసుకోలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. సో అందులో ట్రెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా వెలికి తీసి మీ అందరికీ అందించే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా హ్యాన్మెన్ గారి థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్, దేర్ పెక్యులియర్ నేచర్ అండ్ దేర్ హోమియోపతిక్ క్యూర్ కావచ్చు, లేదా ఆర్గాన్ ఆఫ్ మెడిసిన్ కావచ్చు, లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ హ్యాన్మెన్ కావచ్చు, లెసర్ రైటింగ్స్ ఆఫ్ హ్యాన్మెన్ కావచ్చు. అందులోని చాలా మన ప్రాక్టీస్కి యూజ్ అయ్యే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఉన్నాయి అందులోని. సో వాటన్నిటినీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్, మన కెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన రాసిన మెట్రోమెడికా లేదా రెపటరీని చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ కానీ మెట్రోమెడికాని కనీసం ఆ పుస్తకం తిరగలేని పరిస్థితులు మనందరికీ తెలిసిందే. సో ఆ బుక్లోని ఉన్న ట్రెజర్స్, ఆ డీపర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా మీకు అందించే ప్రయత్నం ఈ ఛానల్ ద్వారా చేయాలని అనుకుంటున్నాము. అంతేకాకుండా రెపటరీ ఏదైతే ఉందో, రెపటరీ ఈజ్ నాట్ ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ సిమ్టమ్స్ విత్ రెమెడీస్ కాదు. ఒక్కొక్క సిమ్టమ్కి కూడా చాలా డీపర్ మీనింగ్స్ ఉంటాయి. అది ఏంటిది అనేది కూడా మీకు అందరికీ కూడా అందించాలని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా కేస్ ప్రెజెంటేషన్. మనం థియరిటికల్గా ఎంత నాలెడ్జ్ మనం సంపాదించుకున్నా కానీ దాని ప్రాక్టికల్ అప్రోచ్ లేకపోతే ఆ నాలెడ్జ్ అంతా కూడా వేస్ట్. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా ఛానల్లో కేస్ ప్రెజెంటేషన్ చేస్తాను. ప్రతి కేసుని ఏ పాయింట్ని బేస్ చేసుకొని ప్రిస్క్రిప్షన్ ఇచ్చామో, రెపటరీలో పాయింట్ బేస్ చేసుకున్నా, లేదా మెట్రోమెడికల్లో పాయింట్లు బేస్ చేసుకొని ఇచ్చామా, లేదా ఏ టెక్స్ట్ బుక్ని ఫాలో అయ్యి ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చామా అన్న పాయింట్స్ కావచ్చు, లేదా మన ఫ్యామిలీ హిస్టరీని మన ప్రజెంట్ కంప్లైంట్ని కంబైన్ చేయడం ఎలాగా, లేదా పాస్ట్ హిస్టరీని మన ప్రజెంట్ కంప్లైంట్ని కంబైన్ చేయడం ఎలాగా. సో ఇవన్నీ కూడా విత్ కేస్ ప్రెజెంటేషన్స్, కేసుల్ని మీకు ప్రజెంట్ చేసి మనం ఏ కేసులు ట్రీట్ చేసామో ఆ కేసులన్నీ కూడా మీకు ప్రజెంట్ చేసి వీడియోస్ రూపంలో మీ అందరికీ అందిస్తాను. అంతేకాకుండా హోమియోపతిక్ లిమిటేషన్స్, మనందరం కూడా చాలా దురదృష్టం కొద్దీ ది వ్యాస్ట్
నాలెడ్జ్ ఆఫ్ హోమియోపతి, వ్యాస్ట్ సబ్జెక్ట్ ఆఫ్ హోమియోపతిని చాలా లిమిట్ చేసేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇందులోని ఎంతో స్కోప్ ఉన్న ఎన్నో కేసులు, పెద్ద పెద్ద కేసెస్ కూడా మనం ట్రీట్ చేయగలిగే ఆ స్కోప్ ఉన్నా కానీ మనమే లిమిట్ చేసుకొని హోమియోపతి ఇంతవరకు మాత్రమే లిమిట్, ఇంతకు మించి మనం చేయలేమని మన ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వలన మనం లిమిట్ అయిపోతున్న సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. సో అలా కాకుండా ఇలాంటి కేసులు కూడా హోమియోలో మనం ట్రీట్ చేయొచ్చా అని మీ అందరికీ అనిపించేలాగా కేసెస్ మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఆ కేసెస్ అన్నీ చూస్తే ఖచ్చితంగా హోమియోపతిక్ స్కోప్ ఇంత ఉందా అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఓవరాల్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కేస్ ప్రజెంటేషన్స్ కానీ, మెట్రోమెడికా సబ్జెక్ట్ గురించి కానివ్వండి, లేదా రెపటరీ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా ఇంకా చాలా 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 విపులంగా మీ అందరికీ అర్థమయ్యేటట్టు వీడియోస్ ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.